కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలు వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనాపై గతంలో విధిస్తానన్న 10% సుంకాలను రెట్టింపు చేస్తానని వెల్లడించారు. తమ దేశంలోకి నిషేధిత మాదక ద్రవ్యం ఫెంటానిల్ కెనడా, చైనా నుంచి అక్రమంగా రవాణా అవుతోందని చెప్పిన ఆయన దాన్ని అడ్డుకునేందుకు సుంకాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునే వరకు సుంకాలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలు విధిస్తానని ట్రంప్ గతంలో వెల్లడించారు. అటు అదనపు సుంకాల వడ్డనలో మిత్ర దేశాలను ట్రంప్ వదిలిపెట్టడం లేదు. ఐరోపా సమాఖ్యలోని దేశాలపై త్వరలోనే 25% అదనపు టారిఫ్లు విధిస్తానని స్పష్టం చేశారు. EU ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న కార్లపై 10% టారిఫ్ విధిస్తోందని చెప్పిన ఆయన వాటి ఇతర పన్నులు కలుపుకుంటే అది 17.5%కి చేరుకోతని వివరించారు. అదే సమయంలో అమెరికా కేవలం 2.5% వసూలు చేస్తోందని వెల్లడించారు.